యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భోంచేసేయాలండి బాబాయ్. వద్దమ్మా, నాకిప్పుడేం ఆకలిగా లేదు. పైగా నాకిప్పుడు ఒక అర్జెంట్ పనుంది. సరే బాబాయ్, జాగ్రత్త. చిట్టమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. సాధ్యమైనంత తొందరగా కాంతమ్మ చేతిలో ఉన్న నా ఆస్తి తిరిగి నా చేతికొచ్చేటట్టు చేయమ్మా. లేదంటే నేను మా అమ్మ రోడ్డు పాలు కావాల్సిందే. ఏంటి మాట్లాడుతున్నావు బాబాయ్? అవును చిట్టమ్మా, ట్రస్ట్ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు గనక మా అన్నగారి ఆస్తి ట్రస్ట్కి వెళ్ళకపోతే నా పేరు మీద నా ఆస్తి మొత్తం లీగల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట. అదే జరిగితే కట్టుబట్టలతో నేను మా అమ్మ నడి వీధిలో నిలబడాల్సి వస్తుందమ్మా. లేదు బాబాయ్, అలా జరగదు. ఈ సిట్టు అలా జరగనివ్వదు. ఆవిడతో మాట్లాడితే కాళ్ళు చేతులు కట్టేసి అతక పెట్టించేసేక. అదంతా ఈజీ కాదు బావా. పోలీసులు వచ్చి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చెళ్ళారు. మా అమ్మ ఇష్టపూర్వకంగా సంతకం పెడితే తప్ప బలవంతంగా మా అమ్మతో సంతకం పెట్టించే హక్కు అధికారం ఎవరికీ లేవని చెప్పారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మనతో ఎలాగైతే దొంగతనంగా సంతకాలు ఎట్టించుకుందో ఆ కాంతమ్మతో కూడా అలాగే దొంగతనంగా సంతకం ఎట్టించుకోవాలా? కరెక్ట్గా చెప్పావు కుటుంబరావు. చూసావా తమ్ముడు, మనం ఎలా అయితే వాళ్ళని మోసం చేసి సంతకం పెట్టించుకున్నామో వాళ్ళు కూడా మనల్ని అలాగే మోసం చేసి సంతకం పెట్టించుకుంటారంట. అంటే ఇక నుంచి మనం చిట్టెమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునే అక్క, నువ్వు పొరపాటును సంతకం ఇట్టావంటే ఆస్తి మొత్తం వాళ్ళ చేతికెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆ ఏర్నారాయణ బదులు కట్టుబట్టలతో మనం ఈదిలో నిలబడాల్సి వస్తుంది. అవునరా, ఆ పరిస్థితి వాడికొస్తుందేమో కాని ఈ కాంతమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. బాబాయ్, నువ్వే టెన్షన్ పడకు బాబాయ్. సాధ్యమైనంత తొందరలో నీ ఆస్తి నీకు ఇప్పించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నువ్వున్నావు కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉన్నానమ్మా. లేదంటే నాలో ఉన్న అగ్నిపర్వతం బద్దలై ఉండేది. తప్పు చేసిన వాళ్ళందరినీ బూడిద చేసి ఉండేవాడిని. అయ్యో, అంత మాటలు ఎందుకు సార్? నేను చిట్టమ్మ ఏదో ఒకటి చేసి మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాం. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. అవునండి, మా సిట్టం చూసుకుంటా అంటుంది కదా, ఓ సూప్ చూసేట్లండి. సరే, వస్తానమ్మా. బాబాయ్ చెప్పమ్మా. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబాయ్. ఎందుకో నువ్వు తప్పు చేస్తున్నావని అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బాబాయ్, తల్లిని గుండెలో ఎట్టుకుని పోజెత్తున్నావా? అలాంటిది తోడు పుట్టిన సెల్లల్ని మాత్రం ఎందుకంతలా ద్వేషిస్తున్నావా? అంటే సావబతుకుల మధ్యలో పోరాడుతున్నా మీ శల్యని కడసారి కూడా చూడాలన్న జాలి లేదా మీకు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది చిట్టమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్న చచ్చిన వాళ్ళతో సమానం. దయచేసి చచ్చిన వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొచ్చు చిట్టమ్మా. తనింకా సావలేదు బాబాయ్, సావాలని కోరుకోకండి. ఎందుకంటే ఆవిడ మీ వంశంలో మీ రక్తం పంచుకు పుట్టిన మీ సెల్లెలు. మీకు తనని చూడాలని ఉండకపోవచ్చు, కానీ
మిమ్మల్ని చూడాలన్న ఆశతో ఆమె ఏ కళ్ళతో ఎదురు చూస్తుంది. ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచించండి బాబాయ్. తను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో అర్థమవుతుంది. చిట్టమ్మ, ఇది మా సొంత విషయం. ఇందులో పరాయి వాళ్ళు జోక్యం చేసుకుంటే నేను అస్సలు క్షమించను, క్షమించలేను. బాబాయ్, నీకన్నా చాలా చిన్నదాన్ని, మీ బిడ్డ లాంటిదాన్ని. ఇప్పటిదాకా మీకు అమ్మ మాత్రమే ఉందనుకున్నాను. కానీ నాకిప్పుడే తెలిసింది బాబాయ్, మీకొక చెల్లెలి కూడా ఉందని. ఆవిడ తన ప్రాణాలతో పోరాడుతుందని. ఈ బంధాలు పట్టింపులు ఇవాళ ఉంటాయి, రేపోతాయి బాబాయ్. కానీ మనుషులు పోతే తిరిగి వాళ్ళని ఎప్పుడు చూడలేము, కలవలేము బాబాయ్. ఒక్కసారి మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి మీ చెల్లెలు గురించి ఆలోచించండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఆల్రెడీ చెప్పాను, ఇది మా సొంత విషయమని. దయచేసి వాటిలో తలదూర్చి మీకున్న విలువను పోగొట్టుకోకండి ప్లీజ్. ఏచిటి, ఈ నారాయణ గారికి చెల్లెలు కూడా ఉందా? ఈ కొత్త క్యాటర్ ఎప్పుడు వచ్చిందే? నువ్వు నోర్మోయరా. ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదు. ఇప్పుడు నేనేమన్నానే? బా 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 బా. అవునమ్మా, ఎంత చెప్పినా బాబాయ్ అలా సెల్లెలతో కలిసేటట్టు లేడు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అవును చిట్టమ్మ, ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదు. నిజమే బావా. ఫోన్ రింగ్ అవుతుందటే. అజో, వీరనారాయణ బాబాయ్ ఫోన్ మర్చిపోయినట్టున్నారు. బాబు, ఈ రోజు మీకు తోడుగా నేను కూడా వస్తాను బాబు. వద్దని చెప్తున్నా కదా. లేదు బాబు, మీ ముందు నిలబడ్డానికి అర్హత లేని వాళ్ళు కూడా మిమ్మల్ని రకరకాలుగా అవమానిస్తుంటే నా గుండె మండిపోతుంది బాబు. నిజమా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ జీవితంలో ఎంతమంది ముష్టి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుంటావు, ఎంతమంది అడుక్కునే వారిని గౌరవించి విలువిచ్చి ఆదరించుంటావు బాబు. చూసావా, దీనికెవ్వరూ అతీతులు కాదు. ఇచ్చే చేతికి తీసుకునే చెయ్యి ఎప్పుడూ లోకువే. అదొక్కటి గుర్తుపెట్టుకో. అభి, నా వెనక రాకు వీరాస్వామి, అర్థమైందా? సరే బాబు. అమ్మా, అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, కాస్తంత ధర్మం చేయండి అమ్మా. ఎవరూ లేని అనాథనమ్మా, ఆకలిగా ఉందమ్మా. తోచిన సాయం చేయండి అమ్మా. నా మానవుడే గుర్తుకొస్తున్నాడయ్యా, దుబాయ్ వెళ్ళాడు. నీకెవరు లేరా అనాథవా? అందరూ ఉన్నారమ్మా,
కానీ కన్న కొడుగ్గా అందరినీ పోషించాలిగా. అందుకే ఈ ప్రయాణం. బాధపడకు బాబు, ఎంత మంచి మనసు బాబు. కన్నవారి కోసం కట్టపట్టంలో ఎటువంటి తప్పు లేదు. ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకో. వద్దమ్మా, నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది. ఈ డబ్బు మీ మనవడి కోసం దాచిపెట్టండి అమ్మా. అమ్మా, అన్న ధర్మం చేయండి అన్న, మీ కాలు చావడానికి నా కారు దొరికి. మావయ్య, మావయ్య, ఎవడ్రా నీకు మామయ్య? నేనెవ్వరికి మామయ్యని కాదు. నాకెవ్వరూ మేనల్లు లేరు. ఇంకొక్కసారి ఆ వరుసతో నన్ను పిలిచావంటే మర్యాద దక్కదు. మీరు కాదన్నంత మాత్రాన నాకు మావయ్య కాకుండా పోతారా? నేను మీకు అల్లుణ్ణి కాకుండా పోతానా? మనిద్దరిది మేనమామ మేనల్లుడు సంబంధం మావయ్య. నోర్మై, ఎన్నో ఏళ్ల క్రితం మీ అమ్మ మా అందరినీ కాదని అలాగా వాణ్ణి పెళ్లి చేసుకొని మా అందరినీ వదిలి వెళ్ళిపోయిందో ఆ క్షణమే అన్నా చెల్లెళ్ల అనుబంధం తెంచేసుకున్నాన్రా. ఆ క్షణం నుంచి నేను తనకు అన్నయ్యను కాదు, తను నాకు చెల్లెలు కాదు. అలాంటప్పుడు నువ్వు నాకు మేనలుడు ఎలా అవుతావు? నేను నీకు మేనమావని ఎలా అవుతాను? తెంచేసుకుంటే తెగిపోవడానికి ఇవేమీ తోరణాలు కాదు మావయ్య, రక్త సంబంధాలు. అవి మీరు నేను చచ్చేంత వరకు ఉంటాయి. నోర్మై, మీ నాన్న తెలివితేటలు నీకు బాగానే వచ్చాయి. వాడు అంతే, నమ్మించి గొంతులు కోస్తాడు. మీ నాన్న మా చెల్లిని మాకు దూరం చేశాడు. అన్నల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని నా చెల్లెల్ని శాశ్వతంగా మాకు దూరం చేశాడు. ఆ పాపం ఊరికే వదిలిపెట్టదురా. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అవును మావయ్య, బహుశా మీరు పెట్టిన శాపం వల్ల నేనేమో మా అమ్మ మంచం పట్టింది. ఏ క్షణాన మిమ్మల్ని వదిలిపెట్టొచ్చిందో ఆ క్షణం నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది మావయ్య. మిమ్మల్ని కలవలేకపోతున్నానని, మీ ప్రేమని పొందలేకపోతున్నానని ఆ బాధతోనే తను మంచం పట్టింది మావయ్య. మిమ్మల్ని శారీరకంగా వదులుకుందే కాని మానసికంగా ఎప్పుడూ మీకు దగ్గరే ఉంది మావయ్య. అత్తింట్లో అడుగుపెట్టినా పుట్టింటినే పూజించుకుంటూ గడిపింది మావయ్య. అలాంటి అమ్మ ఈరోజు చావుతో పోరాడుతుంది మావయ్య. ఒక్కసారి మీరొస్తే తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది మావయ్య. అసలు ఎలా ఉందిరా? నా చెల్లికి ఎలా ఉంది? చావు బ్రతుకులతో పోరాడుతూ ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుంటూ నా అన్న నా కోసం రాకపోతాడా, మా అమ్మ నన్ను చూడ్డానికి రాకపోతుందా అని ప్రతి క్షణం పిచ్చి ప్రేమతో బ్రతికేస్తుంది మావయ్య. మా బంగారు తల్లి.
లేదు, నా అన్నకు నేను మాటిచ్చాను. ద్రోహం చేసిన నా చెల్లెలితో ప్రాణం పోయినా కలవను అని. ఆ మాట తప్పితే మా అన్నకు ద్రోహం చేసిన వాడినవుతాను. రై, వెళ్ళి మీ అమ్మకు చెప్పు, మమ్మల్నందరినీ కాదని కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళని వదిలేసుకొని పరాయి వాడి చెయ్యందుకొని పెళ్ళైన మరుక్షణమే మా దృష్టిలో చచ్చిందని, తను చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించక తప్పదని చెప్పు. మావయ్య ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకో మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకో మావయ్య. అమ్మ మావయ్య, మావయ్య. ఈ జన్మకే కాదు, ఏ జన్మకి దాని మొహం చూడను. అవును, ఏంట్రా ప్లేట్ పట్టుకుని అడుక్కుంటున్నావు? అది అది నీ తండ్రిని పెళ్లి చేసుకున్నప్పుడే నా చెల్లెలికి చెప్పాను, ఏదో ఒకరోజు నీ చేతిలో బొచ్చె పెట్టి నడివీధిలో అడుక్కునేటట్టుగా చేస్తాడని. పాపం, తనకి జబ్బు చేసింది కదా, ఆ అడుక్కునే డ్యూటీని నీకప్పు చెప్పినట్టున్నాడు మీ నాన్న. ఎతవన్నర ఎతవ. వాడి కడుపున పుట్టినందుకు ఆ దేవుడు మిమ్మల్ని ముష్టెత్తుకోమని శపించినట్టున్నాడు. అనుభవించండి. మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య, మావయ్య అర్థం చేసుకోండి మావయ్య. మావయ్య, 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 మావయ్య. ఎవరు నువ్వు? ఆయన వెనకాల ఎందుకు పడుతున్నావా? అంటే అది చెప్పు. ఆయన నీకు ముందే తెలుసా? ఆయనకి నీకు పరిచయం ఉందా? ఆయన నీతో ఏం మాట్లాడాడో? అది ఏం మాట్లాడతారండి? ముష్టెత్తుకుంటున్నా కదా. ఓ 10 రూపాయలు దానం చేయమంటే అందరిలాగే నోటికొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారండి. లేదు, నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకోలేదు. ఏదో మాట్లాడవు. చెప్పు. అయ్యో, అంతసేపు మాట్లాడడానికి ఆయనేమన్నా మా బంధువా అండి? లేక నేనేమన్నా ఆయన స్నేహితుడా? అలాంటిదేమీ లేదండి. లేదు, నువ్వు ఆయనతో ఏదో మాట్లాడవు. దాంతో ఆయనేదో కోపంగా తిట్టాడు. నువ్వు బాధపడ్డావు. నువ్వేదో చెప్పావు. ఆ మాటలకి ఆయన కూడా బాధపడ్డాడు. పరిచయం లేని వ్యక్తితో వేర్నారాయణ బాబాయ్ అంతసేపు మాట్లాడావు. పైగా నీలాంటి ఆళ్ళని సొత్తే జాలి పడతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కోపడరు. ఎందుకంటే ఆయన మనసేటో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, నువ్వు చెప్తుందంతా అబద్ధం కదా. ఆయన నీకు ముందుగానే పరిచయం ఉన్నారు కదా? లేదండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఆయనకి నాకు ఎలాంటి పరిచయం కూడా లేదు. కేవలం ఆయన్ని ముష్టడిగాను. దాంతో ఆయన నా మీద కోప్పడి వెళ్ళాడు, అంతే. అచ్చో, బాబా అదేంటి ఆయన తోలుపట్టుకున్నాడు? పద. బాబు, 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 ఏమైంది బాబు? బాబు
కళ్ళు తెరు. బాబు బావా కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు బావా. లోపల తీసుకెళ్దాం పద. ఏమైందక్క? కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడమ్మా. లోపలికి తీసుకెళ్దాం పద. పదండి. బావా మీరు తన లోపలికి తీసుకెళ్ళండి. నేను బాబాయ్కి ఫోన్ ఇచ్చేసి వస్తాను. అలాగే చిట్టి. సరేనా? లేదా ఏమైంది అతనికి? లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నారు? అతనికి తెలుసా బాబాయ్?